పాత భవనాన్ని కూలగొట్టినప్పుడు బయటపడిన పునాది రాయిలా ఉంది కదూ. నిజానికి ఇది ఇక్కడి రాయి కాదు, అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన రాయి. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి ఇదే. దీనిని బుధవారం ప్రఖ్యాత సాత్బీ వేలం సంస్థ న్యూయార్క్లో వేలం వేయగా అంచనాకు మించి ఏకంగా $5.3 బిలియన్ ధర పలికింది. మన కరెన్సీలో ఇది దాదాపు 44 కోట్ల రూపాయలకు సమానం. 24 కేజీల బరువున్న ఈ శిలకు NWA 16788 అని పేరు పెట్టారు. 2023లో ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో దీనిని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. తోకచుక్క లేదా గ్రహశకలం భూ వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణకు లోనవుతాయి. దాంతో తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు లేదా గ్రహశకలంలోని చిన్న రాతి భాగాలు ఇలా భూమి మీద పడతాయి. అలా అంగారకుని నుంచి వచ్చిన ఒక గ్రహశకలంలోని చిన్న రాతి ముక్కే ఈ శిల. చరిత్రలో ఇప్పటిదాకా భూమిపై కేవలం 400 అంగారక శిలలే దొరికాయి. అవన్నీ చాలా చిన్నవి, ఇదొక్కటే పెద్దది. అందుకే ఇంత ధర పలికింది. భూ ఉపరితలం 75% సముద్ర జలాలతో నిండి ఉంటుంది. సముద్రంలో పడకుండా సహారా ఎడారిలో పడటం వల్లే మనకు ఇది దొరికిందని సాత్బీ సైన్స్ న్యాచురల్ హిస్టరీ విభాగ ఉపాధ్యక్షురాలు కసాండ్రా హ్యాటన్ చెప్పారు. అయితే ఈ రాయిని కొన్నది ఎవరో సంస్థ బహిర్గతం చేయలేదు. బుధవారం మరెన్నో అరుదైన చారిత్రక వస్తువులను సాత్బీ వేలం వేసింది.